ఇప్పుడు వచ్చేసి ద మోస్ట్ అవైటెడ్ థింగ్, ఇది నా 8th డే స్విట్జర్లాండ్లో. ఈరోజు నైట్కి నేను స్విట్జర్లాండ్ వదిలేసి బయటికి వెళ్ళిపోతున్నాను. సో కాబట్టి ఓన్లీ స్విట్జర్లాండ్ పైన నేను ఎంత స్పెండ్ చేశాను 8 డేస్కి అనేది మీకు రఫ్ డీటెయిల్స్ ఇచ్చేస్తాను చూడండి. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. Hello guys, welcome back to new video. Welcome back to day number 8 in Switzerland, Liechtenstein. ఇలాంటి కంట్రీ ఉందని మీరు ఎంతమందికి తెలుసు? ఇది వచ్చేసి వరల్డ్లో 6th స్మాలెస్ట్ కంట్రీ అంట, యూరోప్లో 4th స్మాలెస్ట్ కంట్రీ. ఇది వచ్చేసి స్విట్జర్లాండ్కి అండ్ ఆస్ట్రియాకి మధ్యలో ఉన్న చిన్న ప్లేస్. ఇలా వెళ్ళేసి అలా వచ్చేద్దాం ఈవినింగ్ వరకు. జస్ట్ 1 day ట్రిప్ అనుకోండి. ఇంకా నేను స్విట్జర్లాండ్లో ఉన్నాను. స్విట్జర్లాండ్లో లాస్ట్ డే కూడా. లాస్ట్ డే అనగానే మీకు ముందుగా మాట ఇచ్చాను, స్విట్జర్లాండ్ ట్రిప్ నేను బడ్జెట్లో కంప్లీట్ చేయబోతున్నాను. అండ్ ఆ బడ్జెట్ డీటెయిల్స్ అన్నీ కూడా నేను మీకు ఈ వీడియో లాస్ట్ లోపు ఇచ్చేస్తాను. నేను ఎంత అయింది డీటెయిల్ ఇన్ఫర్మేషన్తో సహా. అండ్ ఇప్పుడు వచ్చేసి నేను కుర్లో ఉన్నాను. కుర్లో వచ్చేసి ఇది నేను ఉంటున్న హాస్టల్. మీరు హాస్టల్స్ కానీ హోటల్ కానీ బుక్ చేసేటప్పుడు యూరోప్లో కానీ కొన్ని కంట్రీస్లో కానీ మెయిల్స్ని ఫ్రీక్వెంట్గా చెక్ చేస్తూ ఉండండి. ఇది వచ్చేసి ఈరోజు వాళ్ళ స్టాఫ్ హాలిడే అంట, ఎవరు లేరు. నేను వచ్చేసరికి నాకు ఒక 2 days బ్యాక్ మెయిల్ వచ్చింది. లైక్ ఇలాంటి బాక్సెస్ ఉంటాయి, మనకు కోడ్ పంపిస్తారు వాళ్ళు. ఆ కోడ్ని ఇక్కడ ఎంటర్ చేయగానే ఇక్కడ నుంచి మనకు కీ వచ్చేస్తుంది. ఆ కీ వాడుకొని హాస్టల్లోకి వెళ్ళిపోతాం. హాస్టల్లోకి వెళ్ళిపోయాము. హాస్టల్ బాగానే ఉంది, అరౌండ్ 3900 రూపీస్ పడింది. ఓకే, అంతా బాగానే ఉంది. ఇప్పుడు నాకు వచ్చిన పెద్ద ప్రాబ్లం ఏంటి అంటే, యాక్చువల్గా నేను చెప్పాను కదా ఇక్కడ నుంచి నేను లిచ్టెన్స్టైన్కి వెళ్ళేసి వస్తాను డే ట్రిప్ అని చెప్పి. వచ్చి నేను ఇక్కడ నుంచి జూరిక్ వెళ్ళాలి మళ్ళీ కుర్ నుంచి. బట్ ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు బ్యాగేజ్ అంతా వేసుకొని నేను లిచ్టెన్స్టైన్ వరకు. అరే వావ్, లాంబోర్గినీ అదే మెక్లారానా. సో ఈ బ్యాగేజ్ అంతా వేసుకున్నప్పుడు నేను అక్కడ వరకు వెళ్ళాలి, ఆ కంట్రీకి. మళ్ళీ వేసుకుని తిరిగి మళ్ళీ వచ్చి మళ్ళీ అటు వెళ్ళాలి. ఇదే వీళ్ళు ఉంటే ఈ బ్యాగేజ్ అంతా ఇక్కడ పెట్టేసి హాయిగా నేను ఆ కంట్రీ విజిట్ చేసుకొని వచ్చేసిన తర్వాత బ్యాగ్ తీసుకొని హాయిగా వెళ్ళిపోయాను. అంత బర్డెన్ ఉండేది కాదు. కొన్నిసార్లు ఇలాంటి వాటి వల్ల కొంచెం ప్రాబ్లమే ఉంటుంది. తప్పదు. పైనక మన ట్రిప్ మొదలు పెట్టేద్దాం. ఎప్పట్లాగే వీడియోకి వెళ్ళబోదు. లైక్ మర్చిపోవద్దు. మీలో ఎంతమంది నిన్నటి వీడియో లాస్ట్ వరకు చూస్తారో తెలియదు, కానీ లాస్ట్లో చూపించాను ఈ బ్రిడ్జ్. హాస్టల్కి వెళ్తుంటే దారి చిన్న బ్రిడ్జ్, నడిచే వాళ్ళ కోసమే ఇది. అయితే నడిచేవాళ్ళు లేదా సైకిల్స్ మ్యాక్సిమం ఎలవ్ చేసేది అంతే. భలే ఉంది చూడండి బ్రిడ్జ్. హాస్టల్లో స్టాఫ్ లేరు. స్టాఫ్ ఉంటే నేను గెస్ట్ కార్డ్ తీసుకొని, ఇప్పుడు నేను వేరే కంట్రీకి వెళ్ళాలని చెప్పాను కదా, జస్ట్ అట్లా మార్నింగ్ వెళ్ళేసి ఈవినింగ్ వస్తానని చెప్పాను కదా. ఇప్పుడు ఇక్కడ నుంచి నేను ఒక ప్లేస్కి వెళ్ళాలి. అక్కడ నుంచి బస్ తీసుకొని ఆ కంట్రీలోకి వెళ్ళాలి. ఆ బస్ పాయింట్ వరకు నేను హాయిగా లోకల్ బస్సులో వాడుకొని వెళ్ళటం కదా, గెస్ట్ కార్డు వాడుకొని. వాళ్ళు లేకపోవడం వల్ల ఇప్పుడు నాకు గెస్ట్ కార్డే లేదు. ఇప్పుడు ఎంత లేనో నాకు మళ్ళీ 2000 బొక్క వెళ్ళడానికి రావడానికి. ఇగో ఇలాంటి బస్సులు కూడా హాయిగా వాడుకొని తిరిగి వెళ్ళటం నేను అక్కడికి. లైక్ ఇప్పుడు నేను ఎందుకు కుర్రు కదా, కుర్రు నుంచి నేను వెళ్ళాలి సర్గన్స్ నుంచి లిచెస్టైన్కి బస్ దొరుకుతాయి. ఫ్రీక్వెన్సీ బాగానే ఉంటుంది అది. ఈ కుర్ర అనేది సిటీ అనుకోండి, అందుకోసం తెలుస్తుంది మీకు. అది అంతా సిటీ వైబ్స్ ఉన్నాయి ఇక్కడ అంతా. కుర్ రైల్వే స్టేషన్ దగ్గరికి, అంటే నిన్న స్టేషన్లో నుంచి బయటికి రాగానే సన్సెట్ అవుతుంది. అద్దరిపోయింది వ్యూ అంతా కూడా. ఇదిగోండి ఇప్పుడు ఈ ట్రైన్ తీసుకొని ఇంకా నేను సర్గన్స్కి వెళ్తాను. జస్ట్ 20 minutes రైడ్. చూడండి స్టేషన్లోనే ఇట్లా లాకర్స్ ఉంటాయి. నాకు ఈ లగేజ్ వేసుకుని తిరగాలంటే చాలా ఇబ్బందిగా ఉంది. సో ఇలాంటి పెద్ద సైజ్ దాంట్లో పెట్టేస్తాను బ్యాగ్స్లన్నీ. ఇది చూడండి బ్యాగ్ సైజుని బట్టి కాస్ట్ ఉన్నాయి. ఇది చూడండి పెద్దగా ఉంది. ఎక్సెల్లో హాయిగా పట్టేస్తాయి 2 బ్యాగులు. ఎక్సెల్ కూడా వద్దు అనుకుంటే స్మాల్, లార్జ్. నాకు తెలిసి లార్జ్లో పట్టేస్తాయి ఈజీగా. అవి ఈజీగా పట్టేస్తాయి భయ్యా లార్జ్లో. స్మాల్ ఇది అవైలబుల్లో ఉన్నట్టుంది. స్మాల్లో పట్టేస్తాయి 2 బ్యాగులు పట్టేస్తే. స్మాల్లో పెట్టేయచ్చు హాయిగా. ప్రైస్ ఇన్ఫర్మేషన్ ఎంత ఉంది చూడండి. స్మాల్ అయితే 5 euros ఫర్ 6 hours. అది దాటిన తర్వాత 2 francs ఎక్స్ట్రా. ఫస్ట్ మనం దీంట్లో బ్యాగేజ్ పెట్టేసి పెట్టగానే తర్వాత అక్కడ అమౌంట్ డిస్ప్లే చేస్తుంది. పే చేసి సరిపోతుంది, మనకి రిసిప్ట్ వస్తుంది. దట్స్ ఇట్. చూడండి నా 2 బ్యాగులు హాయిగా పట్టేసినాయి. ఒకటి వెనకాల ఉంది అండ్ ఒకటి ఇక్కడ. పర్ఫెక్ట్గా సెట్ అయిపోయింది. లాక్ అయిపోయింది. చూడండి గట్టిగా ప్రెస్ చేసిన తర్వాత యాక్సెప్ట్ అయిపోయింది. లాక్ అయిపోయి మనకి ఇక్కడ అమౌంట్ పే చేసి సరిపోతుంది. ఇంకా లగేజ్ పెట్టేసి పరిగెడుతున్నా. నా లగేజ్ అక్కడ పెట్టాను కాబట్టి 6 hours బ్యాక్ వచ్చేయాలి. ట్రైన్ కూడా చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. ట్రైన్స్ మాత్రం ఇచ్చి పడేస్తుంది భయ్య. అదే దానికి అసలు తగ్గట్లేదు వీడు.
లైక్ లిటరలీ 1100 రూపాయలు పడింది. అది ఆన్లైన్లో నేను నైటే బుక్ చేసుకుంటే నా షెడ్యూల్ ఫిక్స్ అని ఉంటే ఈ టైంకి వెళ్తాను అని అనుకుంటే నాకు 800కి వచ్చేది, 400 రూపాయలు మిగిలేటివి. ఎనీహౌ మనం వచ్చేసాం ఇంకా సర్గన్స్కి. ఇదిగోండి స్టేషన్ నుంచి బయటికి రాగానే మనకు బస్ స్టాప్ ఉంది. ఇక్కడ నుంచి మనకు వడూస్ ఏదైతే ఉందో ఈ లిచ్టెన్స్టైన్కి క్యాపిటల్, అక్కడికి బస్సెస్ దొరుకుతాయి. ఇదిగోండి బస్సు కూడా రెడీగా ఉంది, బస్ నెంబర్ 11. బస్ తీసేసుకొని వెళ్ళిపోవడమే స్ట్రైట్గా. హార్డ్లీ 20 మినిట్స్ జర్నీ ఉంటుంది అంతే. ఇదిగోండి అదే సర్గన్ స్టేషన్, రైల్వే స్టేషన్. అండ్ ఇక్కడ నుంచి ఈ బస్ తీసుకొని వెళ్ళిపోవచ్చు, ఎందుకంటే మిస్ చేసుకోవద్దు ఆప్షన్. ఒక కంట్రీ కూడా మన లిస్ట్లోకి యాడ్ అయిపోతుంది. జస్ట్ ఒక 2000 ఖర్చు పెట్టుకున్నాం అనుకోండి, అట్లా మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ వరకు వచ్చేయచ్చు. నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా మొన్న 4 months బ్యాక్ ఎప్పుడైతే యూరోప్ వచ్చానో అప్పుడు కూడా మిస్ అయ్యాను, మీకు గుర్తుందో లేదో. ఆస్ట్రియా వచ్చాను. ఆస్ట్రియా నుంచి ఈ లిచ్టెన్స్టైన్ కంట్రీకి వెళ్ళడానికి చాలా ట్రై చేశాను ముందుగా బుక్ చేసుకునేటప్పుడే. ఇప్పుడు ఆ కంట్రీ వచ్చి అక్కడ నుంచి నేను మళ్ళీ ఇటలీ వెళ్ళాలి. ఇటలీలోని వెనిస్కి, అక్కడికి ఆపర్చునిటీస్ తక్కువ దొరుకుతున్నాయి ట్రాన్స్పోర్టేషన్. అమ్మో వద్దులే ఈసారి ఉంది, స్కిప్ చేశాను. అప్పుడు మంచి పని అయింది, ఈసారి ఇలా కలిసి వచ్చింది నాకు. ఎందుకంటే స్విట్జర్లాండ్లోని ఈ ఏరియా నుంచి ఈజీ యాక్సెస్ దొరుకుతుంది మనకి. వచ్చేసాను బస్సులోకి. డే పాస్ తీసుకున్నాను, లైక్ రౌండ్ ట్రిప్ వాడుకోవచ్చు. 12 Swiss franc అంటే 1200 రూపాయలు అనుకోండి, బెటర్ డీల్. ఇందాక ఒక బ్రిడ్జ్ వచ్చింది, ఆ బ్రిడ్జ్ క్రాస్ చేయగానే కంట్రీ క్రాస్ చేసాం. లిచ్టెన్స్టైన్లో ఉండే మనం, లిచ్టెన్స్టైన్లో. అఫీషియలీ వెల్కమ్ టు లిచ్టెన్స్టైన్స్ క్యాపిటల్ వడూస్ పోస్ట్లో ఉన్నాను నేను. ఆ సర్గన్ నుంచి స్టార్ట్ అయిన తర్వాత ఒక 5 minutesకి బార్డర్ క్రాస్ అయిపోతాం. ఒక బ్రిడ్జ్ వస్తుంది, ఆ బ్రిడ్జ్ క్రాస్ అయిన తర్వాత ఆ బార్డర్ కానుకొని ఇంకా రోడ్ వెంబడి వస్తూ ఉంటాం. అసలు ఈ కంట్రీ ఎంట్రీ అయిన తర్వాత కూడా షాక్ అయ్యాను, ఏంటి ఈ కంట్రీ కూడా ఉందా, ఎంత బాగుందా అని చెప్పి. గ్రీనరీ వైజ్ సేమ్ స్విట్జర్లాండ్ ఫీల్ ఇస్తుంది మనకి. బాగుంది కొంచెం అట్లా తిరుగుతూ. మరి ఏంటి కంట్రీ విశేషాలు వింతలు, ఇంత చిన్న కంట్రీ అయినా కూడా ఎందుకు సపరేట్గా ఉండాల్సి వచ్చింది, ఇలాంటి విషయాలు అన్నీ తెలుసుకోవడానికి ట్రై చేద్దాం 1 by 1. 15 గంటలు వేరుద్దాం చూసుకుంటూ. ఇది మెయిన్ అంతా కూడా మార్కెట్ ఏరియాలో ఉన్నట్టుంది. అరే ఇవి ఎంత ప్రశాంతంగా చూడండి, వెనకాల మౌంటైన్స్ చూడండి అద్దరు కొట్టేస్తున్నాయి. ఒకసారి గ్రీనరీ చూడండి, ఆ మెయింటెనెన్స్ చూడండి. హాయిగా ఇట్లా బస్ ఎక్కి కూడా మీరు టూర్ చేయవచ్చు, బాగుంది చూడండి. సరే బస్ అంటారు చూడండి, నేను టాయ్ ట్రైన్ అనొచ్చు మన భాషలో సింపుల్గా. చూడండి ఒక మనం లిచ్టెన్స్టైన్ వచ్చినట్టుగా ఇక్కడ ఏం గుర్తులు ఉండవు కాబట్టి ఇక్కడ పోస్ట్ ఆఫీస్లో ఒక సాంప్రదాయం ఉంది. లైక్ ఒక 3 Swiss franc అంటే 300 రూపాయలు కట్టించుకొని మన పాస్పోర్ట్ పైన స్టాంప్ వేస్తారు. పదని అట్లా వెళ్ళేసి స్టాంప్ కూడా వేయించేసుకుందాం. ఇక్కడ చూడండి మన పాస్పోర్ట్ పైన స్టాంప్ కూడా వేయించుకోవచ్చు ఇక్కడ. పదని చూద్దాం. హలో సార్, వాట్ ఇస్ యువర్ నేమ్? Omar. Nice meeting you. Can stamp somewhere here? Here? Yep. Okay. చూడండి మనకు అఫీషియల్గా దీంట్లోకి ఎంటర్ అయినట్టు వచ్చిన స్టాంప్ లాంటి గుర్తు కోసం అంతేలేండి. డన్. Thank you. And bye-bye, India. Thank you very much. Bye-bye. Nice meeting you again. My pleasure. ఇప్పుడు వచ్చేసి ఈ లిచ్టెన్స్టైన్ కంట్రీ గురించి కొన్ని ఫ్యాక్ట్స్ తెలుసుకుందామా. ఎందుకు సపరేట్గా ఉంది, మరి ఏంటి దీని హిస్టరీ అంతా కూడా సింపుల్గా. 1860 నుంచి వచ్చేసి ఇది జర్మనిక్ ఫెడరేషన్లో కలిసిపోయి ఉండింది. బట్ 1866 తర్వాత
ఆ ఫెడరేషన్ నుంచి బయటకు వచ్చేసింది. ఒక ఫన్ ఫ్యాక్ట్ ఏంటంటే ఇప్పటికి కూడా ఈ దేశానికి ఎలాంటి ఆర్మీ లేదు. అప్పులు లేని అతి కొద్ది దేశాల్లో ఇది ఒకటి, ఎలాంటి అప్పులు లేవు. సపరేట్గా ఉండడానికి రీజన్ ఏంటంటే దీని జియోగ్రాఫిక్ లొకేషన్ కూడా. ఎందుకంటే ఇటు స్విట్జర్లాండ్ అటు ఆస్ట్రియాకి మధ్యలో ఉండడంతో జర్మనీకి కూడా దీన్ని అబ్జర్వ్ చేసుకోవడం కష్టమైపోయింది. ఇక్కడ మాట్లాడే భాష వచ్చేసి జర్మనీ అండ్ వాడే కరెన్సీ స్విస్ ఫ్రాంక్. అండ్ మరి ఇలా సర్వైవల్ ఏంటి, మరి అప్పులు లేకుండా ఎలా జీవనం కొనసాగిస్తున్నారు అంటే టెక్స్టైల్స్ కానీ, కొన్ని మెషినరీస్ కానీ, ఇలాంటి లైక్ ఫార్మాస్యూటికల్స్ కానీ, ఇలాంటి బిజినెస్ బాగానే నడుస్తున్నాయి వీళ్ళవి. అండ్ ఒక ఫన్ ఫ్యాక్ట్ ఏంటంటే మన ఫేక్ టీత్ ఉంటాయి కదా, లైక్ ఆ 20% ఆఫ్ ద వరల్డ్లో ప్రొడ్యూస్ అయ్యే ఆ ఫేక్ టీత్ అన్ని కూడా ఈ లిచ్టెన్స్టైన్ నుంచే వస్తాయి. అండ్ ఇంకా ఏరియా గురించి అంటారా, ఇది వచ్చేసి జస్ట్ 120 స్క్వేర్ కిలోమీటర్స్లో మాత్రమే ఉంది. అండ్ పాపులేషన్ వచ్చేసి జస్ట్ 40,000 మాత్రమే. ఇంకొక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే ఈ లిచ్టెన్స్టైన్ వాళ్ళకి చెక్ రిపబ్లిక్ వాళ్ళతో చాలా కోర్ట్ కేసులు నడుస్తుండే రీసెంట్ వరకు కూడా. ఎందుకంటే ఈ చెక్ రిపబ్లిక్ దేశంలో ఉన్న చాలా క్యాసిల్స్ కానీ, ప్యాలెసెస్ కానీ వీళ్ళవి అని చెప్పి మొన్నటి వరకు కూడా రీసెంట్లో కేసులు నడిచాయంట. రీసెంట్గానే ఆ కేసుల నుంచి వీళ్ళు విరమించుకున్నారు. ఎందుకంటే వాళ్ళు పెట్టిన కండిషన్ ఏంటంటే ఆ కోటలు మీకు ఇస్తాము, బట్ ఆ చుట్టూ ఉన్న ప్లేసులు మాత్రం మీకు ఇవ్వము అనేసరికి హ్యాపో అన్ని వివరించుకోపో అన్నట్టుగా విసుగొచ్చేసి వాళ్ళు దానికి వదిలేస్తారంట. చూడండి ఒక్కసారి ఈ ఏరియా చూడండి భయ్యా, అద్రిపోయింది కదా. సెంటర్లో చర్చ్ ఉంటుంది అండ్ ఇక్కడ ఏదో జరుగుతుంది, మరి ఏం జరుగుతుందో తెలియదు కానీ అద్రిపోయింది ఈ ప్లేస్ మాత్రం. ఇది చూడండి ఏం సెట్ చేసి పెట్టాడు రైనోసరస్ని. అసలు ఈ ప్లేస్ చూడండి ఎంత బాగా కనిపిస్తుందో. ఆ బ్యాక్డ్రాప్లో మౌంటైన్స్ కానీ, చర్చ్ది కానీ, రోడ్ వ్యూ కానీ అద్దరు కొట్టేసింది వ్యూ మాత్రం. ఇది ఇచ్చి పడేసింది అంతే. ఇక్కడ కూడా మళ్ళీ కోఆప్ తీసుకున్నాను, మొజరెల్లా ఇలాంటివి తీసేసుకొని హాయిగా తినేస్తున్నాను. ఏడికి పోయినా కోఆప్ మాత్రం కాస్ట్ మాత్రం తగ్గట్లే వీడు. ఇది కూడా 2.95 ఫ్రాంక్, కాబట్టి టేస్ట్ బాగుంది వేడివేడిగా. అది లిచ్టెన్స్టైన్ యొక్క డీటెయిల్స్. ఎలా అనిపించింది? సింపుల్గా ఉంటుంది. వద్దూస్ అంతా కూడా పెద్దగా ఏం లేదు చూడడానికి. ఇఫ్ ఇన్ కేస్ మీ దగ్గర ఓన్ వెహికల్ ఉంటే కనుక ఈ స్విస్ ఆల్ప్స్ని చూడడానికి, వారి మౌంటైన్స్ని చూడడానికి బాగుంటుంది ప్లేస్. ఇది కాకుండా ఇంకా పెద్ద ప్లేస్ ఏదంటే షాన్షేన్ అని చెప్పేది ఒక ప్లేస్ ఉంటుంది వీళ్ళదే, కొంచెం ముందుకు వెళ్ళాల్సి ఉంటుంది. అది బాగా ఫేమస్. అక్కడ నుంచి ముందుకెళ్తే ఫెడరిక్ సంథింగ్ ఉంటుంది. అటు నుంచి వెళ్తే ఇంకా ఆస్ట్రియా వరకు వెళ్ళిపోవచ్చు, ఆస్ట్రియాలో కూడా ఎంటర్ అవ్వచ్చు. అండ్ ఇక ఈ స్విట్జర్లాండ్స్ మంచిగా బడ్జెట్ డీటెయిల్స్ చూద్దాం పదండి. ఇప్పుడు వచ్చేసి ద మోస్ట్ అవైటెడ్ థింగ్, ఇది నా 8th డే స్విట్జర్లాండ్లో. ఈరోజు నైట్కి నేను స్విట్జర్లాండ్ వదిలేసి బయటికి వెళ్ళిపోతున్నాను. సో కాబట్టి ఓన్లీ స్విట్జర్లాండ్ పైన నేను ఎంత స్పెండ్ చేశాను 8 డేస్కి అనేది మీకు రఫ్ డీటెయిల్స్ ఇచ్చేస్తాను చూడండి, విత్ ఆల్ దేనిపైన ఎంత ఖర్చు పెట్టాను అని చెప్పి. సో ఇన్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ మీకు ఫుల్ టూర్ ప్లాన్లో వస్తుంది, వెయిట్ చేయండి, టెన్షన్ పడేది ఏం లేదు. ఇది జస్ట్ మీకు రఫ్ ఎస్టిమేషన్ కోసం మాత్రమే. ఫస్ట్ థింగ్, వీసా మీరు దేనికి అప్లై చేయాలని నేను డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ వీసాకి అయితే నాకైన అమౌంట్ 11,625 రూపీస్ వీసా కాస్ట్, డమ్మీ ఫ్లైట్ టికెట్ ఇవన్నీ కలుపుకొని. అండ్ హైదరాబాద్ నుంచి ఖతార్ మీదుగా నా ఫ్లైట్ వచ్చేసి స్విట్జర్లాండ్లోని జురిక్కి పడింది 27,809 రూపీస్. ఖతార్ వీసా ట్రాన్సిట్ది అండ్ హోటల్కి కలిపి 4,687 రూపీస్. అండ్ ఈ స్విట్జర్లాండ్కి సంబంధించి 15 డేస్ది నేను ఈ సిమ్ తీసుకున్నాను, లైక్ ఈ యూరోప్కి సంబంధించింది. ఐఫోన్ ఉన్న వాళ్ళకి ఈ సిమ్ తీసుకోవచ్చు. ఆ సిమ్ కాస్ట్ వచ్చేసి 1850 పడింది పర్ డే, 1 GB 15 డేస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి స్విస్ పాస్. ఈ స్విస్ పాస్ కాస్ట్ వచ్చేసి నేను ఫ్లిక్స్ తీసుకున్నాను, కొంచెం ఎక్కువ పడింది, 25,799. ఇదే మీరు నార్మల్గా బుక్ చేసుకుంటే 30,000 పైన పడేది. వేరే సైట్స్లో నేను కొన్ని సైట్స్లో బుక్ చేసుకోవడంతో చాలా తక్కువ పడింది. ఆ లింక్స్ అన్ని డిస్క్రిప్షన్లో ఉంటాయి, చూడొచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి లౌటర్బోర్న్లో హాస్టల్ 2 nights కొన్నాను, 6,779. ఇంటర్లాకెన్లో హాస్టల్ 2 nightsకి 7,150. జెర్మెత్లో హాస్టల్ ఇంక్లూడింగ్ బ్రేక్ఫాస్ట్ అది 2 nightsకి 7,840 రూపీస్. అండ్ కుర్లో 1 night ఉన్నాను,
3,832 రూపీస్. అండ్ ఈ హాస్టల్స్లో మనం అక్కడక్కడ సిటీ ట్యాక్స్ పే చేయాల్సి ఉంటుంది, అది వచ్చేసి 1,600 రూపీస్ అయింది నాకు. తర్వాత గ్లేషియర్ ఎక్స్ప్రెస్కి ఫ్రీ, బట్ సీట్ రిజర్వేషన్కి 4,914 ఫ్రీ, అంటే స్విస్ పాస్ ఉండడంతో ఫ్రీ అయింది అది. లైక్ బెర్నీనా ఎక్స్ప్రెస్ వెళ్ళాం మనం, దానికి వచ్చేసి సీట్ రిజర్వేషన్కి 3,610. అండ్ జర్మత్లో గార్నియర్ గ్రట్ అని చెప్పి మ్యాటర్హాన్ ట్రైన్ వెళ్ళాం మనం, దాని కాస్ట్ వచ్చేసి 5,643 రూపీస్. ఫుడ్కి ఈ 8 డేస్కి కలుపుకొని ఇప్పటి వరకు నాకు అయిన కాస్ట్ వచ్చి 7,100 రూపీస్. కొన్ని చోట్ల మంచి ఫుడ్ తినాలి, లైక్ ఇండియన్ రెస్టారెంట్కి వెళ్ళి నాకు అక్కడ 1,300 రూపీస్ అలా అయింది. కొన్ని చోట్ల మెక్డానల్డ్స్కి వెళ్ళాను, 600-700 అలా అయింది. కొన్ని చోట్ల శాండ్విచ్తో మేనేజ్ చేశాను, పర్లేదు, ఉన్నంతలో బాగానే తిన్నాను, ప్రాబ్లం ఏం లేదు. అండ్ కొన్ని చోట్ల ట్రైన్ రిజర్వేషన్స్కి అండ్ ఎంట్రీ ఫీజ్కి వీటికి కలుపుకొని 2,609 రూపీస్ అయింది. ఇక్కడ నుంచి నేను ఇంటికి బ్యాక్ టు హైదరాబాద్ వెళ్ళాలంటే ఫ్లైట్ టికెట్ కాస్ట్ 30,000 రూపీస్ పెట్టుకుందాం. అండ్ ఈ లీచ్టెన్స్టైన్ కంట్రీకి నేను వచ్చాను కదా, ఇది యాడ్ చేయట్లేదు, ఎక్స్ట్రా ఒక 2,000-3,000 పెట్టుకుంటే వచ్చేస్తారు మీరు. సో ఇవన్నీ కలుపుకొని అయిన ఖర్చు ఎంత అంటే 1,54,721 రూపీస్ 7 nights 8 daysకి. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, నేను 2 ఎక్స్ట్రా డేస్ పెట్టుకున్నాను గ్లేషియర్ ట్రైన్స్ టికెట్ దొరకట్లేదని చెప్పి. ఒకటి వచ్చేసి ఇంటర్లాకెన్లో హాస్టల్ కాస్ట్ ఆల్మోస్ట్ 4,000, ఆ రోజుకి ఫుడ్ ఖర్చు 1,000 రూపాయల దాకా ఉంటుంది. మళ్ళీ జర్మత్లో ఒక నైట్ ఎక్స్ట్రా ఉన్నాను, అక్కడ కూడా హాస్టల్ కాస్ట్ లైక్ విత్ సిటీ ట్యాక్స్ 4,000 రూపాయలు. అండ్ అక్కడ కూడా ఫుడ్ కాస్ట్ 1,000 రూపీస్ దాకా పోయి ఉంటుంది, 5,000 రూపాయలు. సో అట్లా మీరు కట్ డౌన్ చేసుకుంటే లైక్ 5 nights 6 days పెట్టుకుంటే చాలా తగ్గిపోద్ది అమౌంట్. సో ఇది నాకైన కాస్ట్. కొంచెం డిసిప్లిన్గా ప్లాన్ చేసుకుంటే 1,50,000 రూపాయల లోపే 8 days స్విట్జర్లాండ్ ట్రిప్ కంప్లీట్ చేయొచ్చు. ఫుల్ టూర్ ప్లాన్ కోసం వెయిట్ చేయండి. సో ఎలా అనిపించింది లీచ్టెన్స్టైన్ కంట్రీ? ఇప్పుడు ఇక్కడ నుంచి మనం బస్ తీసుకొని బ్యాక్ వెళ్ళిపోతాను. మీకు ఇందాక చెప్పిన బడ్జెట్లో ఇంక్లూడింగ్ లైక్ 1,000 రూపీస్ యాడ్ ఎంత పడిందో 2,610 యాడ్ చేస్తాను. లైక్ కుర్ నుంచి నేను జురిక్ వరకు వెళ్ళాలి కదా, ఇన్ కేస్ మీరు జురిక్లో ఫ్లైట్ తీసుకున్నా కూడా కుర్ నుంచి అయితే వెళ్ళాలి కాబట్టి అది కూడా యాడ్ చేసి చెప్పాను 2,610. ట్రైన్ ఉంది నాకు కుర్ నుంచి జురిక్ వరకు. సో ట్రైన్ తీసేసుకొని అలా జురిక్ వెళ్ళిపోతాను. జురిక్ నుంచి నా నెక్స్ట్ కంట్రీకి ఎంట్రీ అయిపోతున్నాను. ప్రస్తుతం చూడండి మనం వెళ్ళాల్సిన బస్ సర్కన్స్ వైపు, మళ్ళీ అట్లాగో పాస్ ఉంది కాబట్టి ఇంకా హ్యాపీగా వెళ్ళిపోవడమే. అప్పుడు మనం ఇక్కడ లాకర్లో మన బ్యాగేజ్ డిపాజిట్ చేసి పెట్టాం కదా, లైక్ స్టోర్ చేసి పెట్టాం కదా, బట్ దాన్ని కలెక్ట్ చేసుకోవడం ఎలా అంటే ఏం లేదు, వస్తాం ఇక్కడ స్కాన్ చేయగానే అది ఓపెన్ అయిపోయింది చూడండి, మన బ్యాగేజ్ ఇంకా మనం తీసుకోవడమే. అట్లుంటుంది వ్యవహారం. మొత్తానికి అయితే ఈజీగా అయిపోయింది చాలా, లేకపోతే నాకు ఇదంతా వేసుకొని తిరగాలంటే చాలా ఇబ్బంది అయిపోయేది. స్మాల్ సైజ్ చాలా అయిపోయింది చూడండి, హాయిగా ఇంత పెద్ద బ్యాగులు 2 పట్టినాయి. రీజనబుల్ అని చెప్పొచ్చు ఈ ప్రైస్కి. కుర్ నుంచి జురిక్ వైపు వెళ్ళే ట్రైన్ ఇది. ఇది నేను ఇలా జురిక్ వెళ్ళబోయే ట్రైన్. ఇంకా ముందుగానే బుక్ చేసుకున్నాను, సూపర్ సేవర్. ఇలాంటి వాటికి ముందుగానే బుక్ చేసుకోవాలి. నాకు అరౌండ్ 2,600 పడింది ఇది. ఇదే స్టేషన్కి వచ్చిన తర్వాత చూస్తే ఆల్మోస్ట్ లైక్ ఇంకొక 400-500 ఎక్స్ట్రా ఉంది.